హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీస్ కిచెన్. ఈరోజు మనం వెజ్ పులావ్ని పర్ఫెక్ట్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1.5 కప్పుల బాస్మతి రైస్ని తీసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని గిన్నె నిండుగా వాటర్ని వేసి 20 నిమిషాల పాటు సోక్ చేసుకోవాలి. ఇది నానేలోపు మనం మిగతా వెజిటబుల్స్ని చాప్ చేసుకుందాం. ఒక మీడియం సైజులో ఉన్న ఆనియన్ని తీసుకొని ఇలా హాఫ్ మూన్ షేప్లో కట్ చేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ క్యారెట్ని తీసుకొని పైన స్కిన్ పీల్ చేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ సైజ్ థిక్నెస్ ఉండేలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బీన్స్ని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బంగాళదుంపని కూడా స్కిన్ పీల్ చేసి ఇలా చిన్న సైజులో ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. వెజ్ పులావ్కి ఎప్పుడైనా సరే వెజిటబుల్స్ అన్నిటినీ ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకుంటే ప్రాసెస్ త్వరగా అయిపోతుందండి. అలాగే స్పైసెస్ని కూడా ముందుగానే ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుంటే ఒకేసారి వేసేసుకోవచ్చు, మాడిపోకుండా ఉంటాయి. వెజ్ పులావ్కి కావాల్సిన స్పైసెస్ని చెప్తున్నాను, చూసేయండి. 2 బిర్యానీ ఆకులు, 1 స్పూన్ షాజీరా, గుప్పెడు జీడిపప్పు పలుకులు, 2 ఇంచుల దాల్చిన చెక్కలు 2, 1 అనాస పువ్వు, 2 మరాఠీ మొగ్గలు, 3 లవంగాలు, 4 దంచిన యాలకుల్ని తీసుకున్నాను. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని కానీ నూనెని కానీ లేదా సగం సగమైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ నెయ్యిని యూజ్ చేస్తున్నానండి. ఇప్పుడు నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత వీటన్నిటిని నెయ్యిలో వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చి వాసన పోయేంత వరకు గరిటెతో కలుపుకుంటూ వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగి మంచి సువాసన వచ్చిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పచ్చి బఠానీ, కట్ చేసి పెట్టుకున్న 1 బంగాళదుంప ముక్కలు వేసి 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. బంగాళదుంపలు పచ్చి బఠానీలు కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ఒక 3-4 నిమిషాల పాటు వేపుకుని ఆ తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న 5-6 బీన్స్ ముక్కలు, హాఫ్ క్యారెట్ ముక్కలు, 1 గుప్పెడు ఫ్రెష్గా ఉన్న పుదీనాన్ని కాడలు లేకుండా ఒలిచి వేసుకుని కలుపుకోవాలి. 1 నిమిషం పాటు వేపుకున్న తర్వాత ఇందులోకి 1.5 కప్పుల బాస్మతి రైస్కి గాను 3 కప్పుల నీళ్ళని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని వేసి కలుపుకోవాలి. నీళ్లు మరిగి ఇలా ఉడుకు పట్టిన తర్వాత ఇందులోకి చీరి పెట్టుకున్న 4 పచ్చిమిరపకాయలని వేసి కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని నీళ్లు లేకుండా వేసుకోవాలి. ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకుని కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకి దించి చల్లారనివ్వాలి. ఒక 20 నిమిషాల తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత తీసి చూసేసరికి పులావ్ రెడీ అయిపోతుందండి. ఈ పులావ్ వండుతున్నప్పుడు ఇల్లంతా ఘుమఘుమలాడిపోతూ ఉంటుంది. పులావ్ని వేడి మీద ఉన్నప్పుడు గరిటెతో కలపకుండా ఒక 20 నిమిషాల పాటు అలా వదిలేస్తే రైస్ చక్కగా చల్లారి పొడి పొడిలాడుతూ వస్తుందండి. వెజ్ పులావ్ టేస్టీగా పర్ఫెక్ట్గా రావాలంటే 3 టిప్స్ అండి. 1 ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకోటి ఫ్రెష్ పుదీనా ఆకులు, 3వది బాస్మతి రైస్ని కరెక్ట్గా ఎంచుకోవడం. బాస్మతి రైస్ని పర్ఫెక్ట్గా ఎలా ఎంచుకోవాలో నేను చికెన్ పులావ్ వీడియోలో చెప్పానండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూసేయండి. అంతేనండి, చాలా ఈజీగా ప్రెషర్ కుక్కర్లో చాలా తక్కువ టైంలో వెజ్ పులావ్ రెడీ. ఈ వెజ్ పులావ్లోకి వెజ్ కర్రీస్ కానీ నాన్ వెజ్ కర్రీస్ కానీ ఏమీ లేకపోయినా రైతాతో అయినా సర్వ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది.